కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దశరథరామయ్య అన్నగారు, మేడం గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు పండగే అందరికి, మరి పుట్టింది తెలిపేది అందరికి. మనము జన్మ తీసుకునేటప్పుడు మేమేమేమో చేస్తామని చెప్పేసి వస్తాం. అక్కడ అది ఎలా ఉంటదంటే, మనం కబడ్డీ ఆడేటప్పుడు, మీరందరికి కబడ్డీ ఆట తెలుసు కదా, ఆడారు కదా. నేను పోయేసి అందరినీ అవుట్ చేసి వచ్చి పాయింట్ తీసుకొని వస్తానని చెప్పి వెళ్తారు. కబడ్డీ 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 అని అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అటక్కని పట్టేసుకుంటారు, అవుట్ అయిపోతాం. ఒక్క పాయింట్ కూడా రాదు. ఆ విధంగా మనము పరమాత్మకి చెప్తాము, నేను ఏం చేసి వస్తానని చెప్తామంటే, ఉత్తరే తదాత్మానం అని భగవద్గీతలో చెప్పినట్టు, నేను పోయి ఈ ప్రపంచంలో ఉండే ఆత్మలన్నిటిని ఉద్ధరించి వస్తాను అంటే, మనం ఏ విధంగా ఆటలో పోయి నేను అందరినీ తాకేసి వస్తానని చెప్పి టక్కన పోయి అవుట్ అవుతాము, ఆ విధంగా ఇప్పటి వరకు ఉండే ఆత్మలన్నిటినీ కూడా నేను ఉద్ధరించి వస్తాను అంటే, వాళ్ళకందరికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి అందరినీ నీ వైపు మళ్ళిస్తానని చెప్పి మనం ఆడ మాట ఇచ్చి వచ్చి ఇక్కడ మర్చిపోతాం. అందులో ఉద్ధరించడాల్లో అనేక రకాలు ఉంటాయి. నేను ఈ సమస్త కోటి జీవరాశికి అన్నదానం చేస్తానని చెప్పి వస్తాము, ఆరోగ్యాన్ని చూస్తామని వస్తాము, రకరకాలుగా ధర్మాన్ని కాపాడుతామని వస్తాము, ఏమేమో మాటలు చెప్పేసి వస్తాం. ఆ విధంగా అన్ని హామీలు ఇచ్చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డింగని మర్చిపోతాం. కేవలం పరిమితం అవుతాము. ఒక్క ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురికే పరిమితం అయిపోతాము. ఈ జీవితాన్ని నలుగురితో ముగించేసుకుంటాం. అంటే భార్య భర్త, ఇద్దరు పిల్లలతో, అత్తమామను కూడా పట్టించుకో, తల్లిదండ్రులను కూడా పట్టించుకో. వాడు చూస్తాడులేని ఈడు చూస్తాడులే, వాడు ఒకరి మీద ఒకరు వంతులు వేసేసుకొని తల్లిదండ్రులను పట్టించుకోరు, అత్తమామను కూడా పట్టించుకోరు. కేవలము నలుగురికే పరిమితం అవుతారు. బిడ్డ పుట్టినప్పుడు నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, ఈ జిల్లానంతా ఉద్ధరించాలి అనుకుంటారు. కానీ తీరా ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళని దోచుకొని ఎంత తెచ్చావు, వీళ్ళని దోచుకొని ఎంత తెచ్చావు, నువ్వు సంపాదిస్తే కదరా అని చెప్పేసి పిల్లలకు కూడా నేర్పిస్తాం. అంటే మనము ఏదైతే ఒక అక్కడ మాట ఇచ్చి వచ్చామో ఆ మాటని ఇక్కడ మాయ కమ్మేసి మనల్ని అవినీతి వైపు, అక్రమాల వైపు, అన్యాయాల వైపు ప్రోత్సహిస్తూ మనం ఆ విధంగా వెళ్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మేడం గారికి ఏం పట్టింది, రెస్ట్ తీసుకోకుండా మన అందరిని పిలిచి మన ఆత్మలను ఉద్ధరించి మనకు మంచి మాటలు చెప్పి మనం మంచి ప్రవర్తన కలిగేలాగా చేసి ఒక పిరమిడ్, ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి మనం ఎప్పుడైతే ఈ ధ్యానానికి వచ్చామో ఆటోమేటిక్గా మన నడవడిక అన్నీ మారిపోయి ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా చక్కబడుతుంటాయి అన్నమాట. అది ఎలాగంటే, ఒక చిన్న సమస్య ఇంట్లో వచ్చినప్పుడు ఒక అనకూడని మాట ఒకటి అన్నామంటే ఆ ఇంట్లో యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం ప్రళయంగా మారుతుంది. ఆ ప్రళయం అనేక అనర్థాలకు తీసి నష్టాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అవన్నీ కూడా మనం ఈ ధ్యానంతో, జ్ఞానంతో మనల్ని మనం మార్చుకోవడంతో, మనం మన కుటుంబాన్ని మార్చుకోవడంతో, అలాగే మనం ఈ సమాజంలో ఎలాగా మెలిగితే మనము లబ్ధి పొందుతామని అన్నీ కూడా మనం జ్ఞానాన్ని పెంపొందించుకొని చక్కటి మార్గంలో, ఆధ్యాత్మికంలో మనల్ని మార్చి మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన విద్యా టీచర్ గారిని ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అలా చేయాలనుకున్నప్పుడు కుటుంబ భాగస్వామి ప్రోత్సాహం లేకపోతే ఎవరు చేయలేరు.
ఆ విధంగా అన్న ప్రోత్సహించడము. కాబట్టి ఈ విజయలక్ష్మి దశరథ రామయ్య అన్నగారి దంపతులు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆ పత్రిజీ గారి బాటలో ఆయనలాగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.